ఒక కథ చెబుతా విను. ఒక రాత్రి ఒక బెస్తవాడు దొంగతనానికి బయలుదేరి ఒక తోటలో ఉన్న చెరువులో వల వేశాడు. ఆ శబ్దానికి తోట యజమాని మేలుకొని తన సేవకులను నిద్రలేపాడు. వాళ్ళు కాగడాలు వెలిగించి నలుమూలలా చుట్టుముట్టి తోటంతా గాలించారు. ఇది చూచి బెస్తవాడు పట్టుబడతానని భయపడి గుడ్డముక్క ఒకటి చింపి గోచి పెట్టుకొని ఒంటి నిండా బూడిద పూసుకొని ఒక చెట్టు కింద ధ్యానం చేస్తున్నట్లు నటించసాగాడు. సేవకులు తోటంతా గాలించినా ఎక్కడా దొంగ దొరకలేదు. వాళ్లకు కనిపించిందల్లా చెట్టు కింద ధ్యానం చేస్తున్న సాధువు మాత్రమే. తెల్లవారేసరికి సాధువు సంగతి ఊరంతా తెలిసింది. అన్ని దిక్కుల నుంచి జనం తండోపతండాలుగా సాధువు దర్శనానికి వచ్చారు. పళ్ళు తెచ్చిన వాళ్ళు కొందరు, పలహారాలు తెచ్చిన వారు కొందరు, ఇలా ఎవరికి తోచింది వాళ్ళు తెచ్చి సాధువుకు సమర్పించారు. కొంతమంది వెండి నాణాలు, ఇతర నాణాలు కూడా ఆయన ముందుంచారు. ఇదంతా చూస్తున్న ఆ దొంగ సాధువు ఆలోచనలో పడ్డాడు. ఇదేమి ఆశ్చర్యం, నేను నిజంగా సాధువును కాను. అయినా ఈ వేషాన్ని చూచి జనం ఇంత గౌరవిస్తున్నారు. నేను నిజమైన సాధువునైతే తప్పకుండా భగవంతుని సాక్షాత్కారం చేసుకుంటాను, ఇందులో సందేహం ఏమాత్రం లేదు అని అనుకున్నాడు. శ్రీరామకృష్ణులు ఈ కథను శ్రీరామకృష్ణ కథామృత రచయిత అయిన మహేంద్రనాథునకు చెప్పి, కేవలం నటన వల్లనే ఆధ్యాత్మిక భావం జాగృతమవుతుంటే నిజమైన సాధన చేయటం వల్ల ఫలితం ఎలా ఉంటుందో నీవే ఊహించుకో. అటువంటి స్థితిలో ఏది సత్యమో ఏది అసత్యమో నీకే అవగతమవుతుంది. బ్రహ్మమే సత్యము, జగత్తు మిథ్య. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అన్నారు. కానీ ఈ మాటలు వినేసరికి మహేంద్రనాథుని మనసులో సన్యసించకుండా సంసారంలోనే ఉంటున్నవాడి గతి ఏమవుతుంది అనిపించింది. మనసులోని భావాలను ఇట్టే కనిపెట్టగల గురుదేవులు అతడి వైపు తిరిగి, అబ్బాయి, ఒక ఆఫీసులో గుమాస్తాను ఏదో అపరాధం కారణంగా జైలుకు పంపుతారనుకో. వాడు జైలు శిక్ష అనుభవించిన తరువాత బయటకు వస్తాడు. అప్పుడు వాడేం చేస్తాడు? కుప్పిగంతులు వేస్తూ రోడ్ల మీద తిరుగుతాడా, లేకపోతే మరో గుమస్తాగిరిని సంపాదించుకొని కాలం వెల్లదీస్తాడా? అది వరకు లాగానే పనిచేస్తాడు కదా. అదేవిధంగా గురువు అనుగ్రహం పొందినవాడు జీవన్ముక్తుడిగా కాలం గడుపుతూ ఉండవచ్చు, సందేహం లేదు అని గృహస్థులకు ఈ మూలంగా అభయమిచ్చారు. ఈ కథపైన మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు, కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక అద్భుతమైన కథతో తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.